వెల్కమ్ టు ఇట్స్ మీ నేను నా ట్యాబ్ని పట్టుకున్నా. సో అనలేను. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు నేను ఒక డోర్ దగ్గర ఉన్నాను, మీకు కనిపిస్తుందా? నన్ను ఇలా చూడండి, పొడుగ్గా. సో నేను పొడుగ్గా కనిపించాను. సో ఇది నా రూమ్. మేము కొత్త ఇంటికి వచ్చాం పూణేలో. సో ఇది నా రూమ్. మేము ఒక అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం. సో ఇది మా రూమ్. ఎన్నిసార్లు చెప్తా. ఎనీవేస్, ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను ఏం చేయబోతున్నానంటే నా హోల్ రూమ్ మొత్తం చూస్తా. ఇప్పుడు షిఫ్ట్ అయ్యాం కాబట్టి నేను కొంచెమే సర్దుకున్నాం, అంటే సర్దుకోలేదు, కొంచెం బెడ్ ఫిక్సింగ్ ఇంకా అవి జరిగాయి. సో నీకు ఇప్పుడు ఎంతవరకు అయిందో అంత చూపిస్తాను. లెట్స్ గో. సో ఫస్ట్ ఇది ఎంట్రన్స్ డోర్ నాది, అది చూపించక్కర్లేదు. సో ఇక్కడ కొన్ని స్విచ్లు ఉన్నాయి. అండ్ యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ మై క్యాష్ షాప్. ఇదిగోండి పెద్ద క్యాష్. ఓకే. అండ్ ఈ మాల్లో కొంచెం స్పేస్ ఉంది బికాస్ కొంచెం నా టెడ్డీ బేర్స్ అన్నీ పెట్టుకోవడానికి. సో ఇది ఒక స్లైడ్ అనమాట, చూడండి ఫస్ట్ నుంచి స్లైడ్ పెద్దది. సో ఇది నా క్యాస్టిల్. అండ్ ఇదిగోండి నా పేరు అస్మి. ఇంత పెద్ద క్యాస్టిల్ ఉంటుంది నాకు. సో ఇదిగోండి ఇలా క్యాస్టిల్ ఉండి ఇలా ఉండి తర్వాత ఇక్కడ మెట్లు ఉంటాయి, ఇక్కడ నుంచి జారచ్చు. సో ఈ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంది, ఇది బంక్ బెడ్ లాంటిది. సో ఇక్కడ ఇది అద్దం. చీజ్ ఓకే. సో ఇది ఒక బంక్ బెడ్ లాంటిది. సో ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి, మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి కొంచెం ఇది స్లైడ్ అండి, మన పైన ఉన్నది. సో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. అక్కడ ఇలా ఒక కన్నం ఉంది, చూడండి ఇది ఒక కన్నం ఉంది. కన్నం నేను చూపిస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఇలా ఉన్నాయి 3 లేయర్స్. కొంచెం స్లిప్ అయ్యా. 1 2 and 3. ఇదిగోండి నా కవర్ తీసేసి వాడుతున్నా. సో పక్కన పెట్టేద్దాం ఇప్పటికీ కవర్ని పైన. సో చూడండి 1 2 3. ఓకే, ఇప్పుడు మీకు చూస్తా నా స్టడీ ఏరియా. ఇదిగోండి ఈ బెడ్ పక్కనే స్టడీ ఏరియా. నేను ముందు ఇక్కడ స్టడీ చేసేదాన్ని, బట్ మా అమ్మ అంటుంది ఇక్కడ నువ్వు అద్దం చూసుకుంటూ 10 minutesలో అయ్యేది, ఇక్కడ నువ్వు అద్దం చూసుకుంటూ 10 minutesలో అయ్యేది 1 hour చేస్తున్నావు స్టడీది అంటుంది. సో అందుకే నేను ఇక్కడికి మారా. ఓకే, ఇక్కడైతే అద్దం లేదు, ఏం లేదు. సో ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి. ఇది మా అమ్మ వాళ్ళతో ఫోటో, అప్పుడు నా చెల్లి లేదు కరెక్ట్గా. ఇప్పుడు నేను ఒక 9 years అప్పుడు మా చెల్లి వచ్చింది. అండ్ ఇది ఒకటి నేను బీచ్లో. అండ్ ఇది నేను చాలా చిన్నప్పుడు, ఒకసారి అని క్లియర్ అవని, అక్కడ నేను చిన్నగా ఉన్నాం కదా, అది నేను, ఆ పక్కది మా అమ్మమ్మ. అండ్ ఇది నా స్టడీ ఏరియా. అండ్ ఇదిగోండి అది నేనేయలేదు, ఇది నేనేయలేదు, కానీ గీతలు మొత్తం నేను పెట్టాను. ఓకే గైస్, సో ఇక్కడ స్టిక్కర్స్ ఉంటాయి. ఓకే, దాని తర్వాత ఈ కింద కొంచెం ఇవి ఉన్నాయి. ఈ కింద ఇది మొత్తం ఖాళీ ప్లేస్. ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ నా బుక్స్ ఇంకా అవి పెట్టుకోవడానికి ఇక్కడ రెడీ పెట్టాం. అండ్ ఇవి కొన్ని షెల్ఫ్స్ లాంటివి ఇలా ఉంటుంది, ఇలా స్లైడ్ ఓపెన్వి. అండ్ దాని తర్వాత ఇదిగోండి ఇది నా బెడ్. సో మీరు చూసారు కదా ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి, డాడా అండ్ డాడా. సో ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది, మీ క్లాస్లో మొత్తం చూపిస్తాను. సో ఇది నా క్లాజెట్. ఇక్కడ కూడా ఒక అద్దం పెట్టించాను నేను. ఈ క్లాజెట్ యాక్చువల్గా అయితే లేదు, నేను పెట్టించాను. మనం రెడీ అయినప్పుడు ఎలా చూసుకుంటాం మరి? ఏం లేకపోతే ఎలా చూసుకుంటాం చెప్పండి? ఎలా చూసుకుంటాం? అమ్మాయిలు రెడీ అయినప్పుడు మొత్తం చూసుకోవాలి కదా, లేకపోతే ఎలా ఉంది ఏంటి అని మనకి ఎలా తెలుస్తుంది? సో అందుకే పెట్టించా. తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనం బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది మా బట్టలు పెట్టుకోవడానికి. మంచి గాలి వస్తుంది ఇక్కడ, మొత్తం మంచి గాలి. ఇక్కడ పెట్టుకోవడానికి ఫుల్ ప్లేస్. అండ్ ఇంకా మనకి సరిపోలేదు అనుకోండి, సారీ అండి, అది వేసినప్పుడు ఎందుకో సౌండ్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా ప్లేస్ సరిపోతే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఈ 2 కబోర్డ్స్ నా చెల్లికి ఇచ్చేసాను నేను. ఇవ్వండి, ఇది పైది కింది. ఈ 2 నేను తీసుకున్న ప్యాంట్ షర్ట్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ ఇంక ఇక్కడ
ఎవరి ఇంపార్టెంట్ స్టఫ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకొక కింద ఉంది, చూస్తాం మీకు. సో ఈ కింద పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ మై రూమ్. అండ్ మీకు చెప్పాం కదా, ఇది చూస్తా ఇంకోటి. మా భువనేశ్వర్లో ఇంత లైట్స్ ఉండేవి కాదు, ఇప్పుడు సిటీకి వచ్చేసాం కాబట్టి. అప్పుడు మేము ఎండ్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు సిటీకి వచ్చేసాం కాబట్టి ఇన్ని లైట్లు అంత బాగుంది కదండి. ఇప్పుడు ఇంత బాగుంది కదండి. ఇదిగోండి ఇక్కడ ఫుల్ వల్చర్స్. ఇదిగోండి మూన్. మీరు ఎవరినైనా మంచి వాళ్ళని చూడండి, దేవుడినైనా చూడండి, కొంచెం కలుస్తుంది మూన్. కానీ కొంచెం కనిపించింది కదా ఇప్పటికీ మూన్. సో ఇదిగోండి, చాలా బాగుంది కదండి. సో మీరు కూడా వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం మీరు కూడా పూణే వచ్చినప్పుడు ప్లీజ్ ఇలాంటి మంచి అపార్ట్మెంట్ తీసుకోండి. సో బై బాయ్.